దీని విషయంలో నాకు మంచితనం కన్నా మొండితనమే ముఖ్యం. అందుకే మీరనుకున్నట్టు జరగదు, కుదరదు. కుదరాలి. ఈ విషయంలో నా మాటకి ఎదురు రావడం కాదు కదా, ధిక్కరించే ధైర్యం కూడా ఎవరూ చేయకూడదు. నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం నాకు దేవుడిచ్చాడేమో. అందుకే సరస్సుని బ్రతికించాడు. ఒకసారి జరిగిన పొరపాటు మళ్ళీ పునరావృతం చేయను. ఎవరైనా చేస్తే ఊరుకోను. రాహుల్ ఎక్కడా? రాహుల్, రే రాహుల్, రాహుల్, రాహుల్. మామయ్య వద్దు మామయ్య. రే రాహుల్, రాహుల్. డాడ్, అర్జెంట్ వర్క్ ఉంటే రాహుల్ ఆఫీస్కి వెళ్ళా డాడ్. వచ్చేస్తూ ఉంటాడు. అయినా ఇప్పుడు వాడెందుకు? ఎందుకేంటి? అసలు ఈ నిజం నాకన్నా ముందు వాడికే తెలియాలి. ఇన్ని రోజులు ప్రేమిస్తున్నది, తిరిగి పెళ్లి చేసుకున్నది బ్రాహ్మణిని కాదు, సరస్సు అని వాడు తెలుసుకోవాలి. తేజ, రాహుల్కి ఫోన్ చేసి ఎక్కడున్నాడో కనుక్కో. వద్దు మామయ్య, రాహుల్ బాబుకి ఏం చెప్పొద్దు. చెప్పొద్దా? ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? ఇన్ని రోజులు దాయడమే తప్పంటే ఇంకా ఎందుకమ్మా తెలియకూడదనుకుంటున్నా? నీ గురించి తెలిస్తే రాహుల్ ఎంత సంతోషిస్తాడో తెలుసా? రాహుల్ బాబు సంతోషం సరే, బ్రాహ్మణి కుటుంబం ఏమవ్వాలి మామయ్య? నేను సరసునన్న నిజం రాహుల్ బాబు మనసుని ప్రేమతో నింపుతుంది, బ్రాహ్మణి కుటుంబాన్ని బాధల్లోకి నెడుతుంది. లేదమ్మా, అలా జరగకుండా నేను చూసుకుంటాను. రాహుల్ని ఆ ఇంటికి తీసుకెళ్ళి నేను మాట్లాడతాను. వద్దు మామయ్య, నా మాట వినండి. నేను వినను. ఇన్ని రోజులు చేసిన త్యాగాలు, జరిగిన పరిణామాలు ఇక చాలు. పరిష్కారం తెలిసి కూడా సమస్యల్లో కూర్చుంటాను, కష్టాలు కొని తెచ్చుకుంటాను అంటే నేనెందుకు ఒప్పుకుంటాను? ఈరోజు మనకి తెలిసిన నిజం వాడికి కూడా తెలియాలి. మామయ్య, రాహుల్ బాబుకు నిజం చెప్తే నా మీద ఒట్టే. ఏంటమ్మా ఇది? కారణం నేను చెప్పలేను, కానీ మీరు మాత్రం నా మాట వినాలి మామయ్య. ఆయన సంతోషం కన్నా ముఖ్యమైన సవాళ్లు కొన్ని ఉన్నాయి. అవి పూర్తి చేసిన తర్వాత మీరో ఇంకొకరు కాదు, నేనే రాహుల్ బాబుకి నిజం చెప్తాను. అప్పటి వరకు దయచేసి మీరు మౌనంగా ఉండండి. అది కాదమ్మా, ఈ నిజం దాయడం వల్ల నీ జీవితం, భవిష్యత్తు మాట తప్పితే నేను చచ్చినంత తొట్టే మామయ్య. ఏ మాట? రాహుల్ బాబు,
ఏం జరుగుతుంది డాడ్? ఈ టైంలో ఇక్కడ అందరూ ఎందుకు అసెంబుల్ అయ్యారు? దేని గురించి బ్రాహ్మణి ఒట్టు వేయించుకుంటుంది? ఏం మాట గురించి మాట్లాడుతుంది? అడుగుతుంది మిమ్మల్నే. ఒక్కరైనా సమాధానం చెప్పండి. రాహుల్, అది పాపకి అన్నప్రాసన అయిపోయింది కదా, ఇక తల్లిపాలు అవసరం ఉండదని, తన అవసరం అయిపోయిందని రేపు ఇంటికి వెళ్తానంటుంటే అందరం వద్దని చెప్తున్నా అంతే. ఎందుకు నువ్వు సడన్గా ఇలా మాట్లాడుతున్నావు? మేడం నిన్నేమైనా అన్నారా? నేనేమంటాను? ఏమీ మాట్లాడలేని స్థితిలో అన్నీ చూస్తూ ఊరుకుంటున్నాను. నీ సంతోషం కన్నా మీ అమ్మకి ఏది ఎక్కువ కాదు రాహుల్. ఆ మాట తనే ఎన్నోసార్లు చెప్పింది, మర్చిపోయావా? అందరూ ఇంతగా సపోర్ట్ చేస్తుంటే ఏంటి బ్రాహ్మణి ఇది? నీకెప్పుడు మీ అమ్మా నాన్నల్ని చూడాలనిపించినా వాళ్ళని ఇంటికి రమ్మని చెప్పు. లేదంటే మొన్న నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టే ఉదయం వెళ్ళి ఈవినింగ్కి వచ్చేసి. అంతేగాని అవసరం అయిపోయింది, వెళ్తాను, ఇక రాను అని మాత్రం చెప్పొద్దు బ్రాహ్మణి, ప్లీజ్. సరేనండి. థ్యాంక్ యూ సో మచ్. నిజం తెలియకూడదు అని నేను కండిషన్ పెడితే మీ నాన్నతో రివీల్ చేయాలని నువ్వు ప్లాన్ చేస్తున్నావా? లేదండి, మా నాన్న డబ్బా అవసరమై వచ్చారు. ఆయన్ని కలవడానికి వెళ్ళినప్పుడు మావయ్య చూసేశారు. ఆయన మాటల మీద గౌరవం కొద్దీ మౌనంగా ఉన్నాను. కానీ కుండల గురించి మాత్రం మర్చిపోలేదు, మర్చిపోను. 3 కుండలు పగిలిన రోజు రాహుల్కి తెలియని నిజం అలాగే రహస్యంగా ఉండాలి. నీకు నువ్వుగా బయటికి పోవాలి. ఇందులో ఏ మార్పు ఉండదు. నా తీర్పు ఏనాటికి ఎవ్వరి కోసం మారదు. ఓమా. హలో నాన్న, చెప్పు నాన్న. సరే నాన్న, మీరు అక్కడే ఉండండి, నేను వస్తున్నాను. అన్నా, కాస్త తొందరగా పోనివ్వండి.
ఏంటి నాన్న, ఎందుకు ఫోన్ చేశారు? మళ్ళీ ఏమైంది? ఏం లేదమ్మా, నా మనవరాలను చూడాలనిపించి ఫోన్ చేశానమ్మా. నువ్వు కాలేజీకి వెళ్తున్నావు కదా, నువ్వు వచ్చే వరకు విద్యమ్మని నా దగ్గర ఉండనేవమ్మా. వద్దు నాన్న, పాపకి నేను వాళ్ళ నాన్నే అలవాటు. ఎవరి దగ్గర ఎక్కువసేపు ఉండదు, ఏడుస్తుంది. 2 రోజులు నాతో ఉంటే అదే అలవాటు అవుతుందమ్మా. ఈ తాతకి మాత్రం ముచ్చటుండదా ఏంటి? అమ్మా, నువ్వు చెప్పు తల్లి. అమ్మా, మీ నాన్నమ్మ పెట్టిన పరీక్షలో గెలిచేంత వరకు నువ్వు నా దగ్గర ఉంటావా? చెప్పు. ఇటువంటి నాన్న, నాకు లేట్ అవుతుంది, వెళ్ళొస్తాను నాన్న. సరే అమ్మా, బాయ్. బాయ్ అమ్మా. బ్రాహ్మణి మావయ్యతో ఎందుకు మాట్లాడుతుంది? అంటే తను రోజు బయటికని వెళ్తుంది వాళ్ళమ్మగారింటికి కాదా? మావయ్యని కలవడానికి వస్తుందా? బ్రాహ్మణికి సరస్సు వాళ్ళ నాన్నగారితో మాట్లాడాల్సిన పనేంటి? అయినా అది నా దగ్గర దాయాల్సిన అవసరం ఏంటి? గుర్రం చేసే పని గుర్రం చెయ్యాలి, గాడిద చేసే పని గాడిద చెయ్యాలి. అనవసరమైన టాపిక్స్ గురించి మాట్లాడడం కాదు, ముఖ్యమైన విషయాలు ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరికి అప్డేట్ చేయడం నేర్చుకోండి. సారీ మేడం. సారీ కాదు, మీ వల్ల కాదంటే పక్కకి తప్పుకోండి. అంతేగాని బాధ్యత లేకుండా బిహేవ్ చేయకండి. ఏంట్రా మీ అమ్మ అరుస్తోంది? ఏమైంది? చాలా రోజుల తర్వాత ఆఫీస్ వరకు చెక్ చేస్తున్నారు డాడ్. ఏదో మిస్టేక్ జరిగితే. అయితే మాత్రం అలా అరుస్తూ భయపెడితే ఎలా అర్థమవుతుంది? నెమ్మదిగా చెప్పాలి. డాడ్, మేమంతా మేడంని చూసి భయపడతాం కదా, అలాంటిది మేడంని భయపెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలాంటి వాళ్ళు ఎవరుంటారు నవ్య? ఛాన్సే లేదు. మేడం ఫోన్. హలో, వాట్? ఇప్పుడు వస్తున్నారా? కన్ఫర్మ్ గా తెలిసిందా? వచ్చేది మా జ్ఞానాంబిక అత్తయ్యేనా? జ్ఞానాంబిక? డాడ్, ఎవరా జ్ఞానాంబిక? ఆ భయం చూస్తుంటే తెలియడం లేదు. ఇప్పుడు ఇన్ఫార్మ్ చేయడం కాదు, ముందే చెప్తే నా ఏర్పాట్లలో నేనుండేదాన్ని కదా. ఈ రీజన్స్ కేం తక్కువ లేదు. జస్ట్ షట్ అప్ అండ్ కట్ ద ఫోన్. డామ్ ఇట్. మ్యామ్, ఏమైంది మ్యామ్? తేజ, ఇమ్మీడియట్ గా బెంగళూరు, కొచ్చి, ఢిల్లీ, ముంబై ఎక్కడికైనా పర్వాలేదు, వెంటనే ఫ్లైట్ టికెట్ బుక్ చేయి. నేను వెళ్ళాలి. 1 month వరకు బిజినెస్ మొత్తం నువ్వు రాహుల్ చూసుకోండి.
1 month? ఏంటి మేడం అంత అర్జెంట్? అయ్యో అర్జెన్సీ కాదు, అంతకు మించిన ప్రమాదం. నీకు భయం అని చెప్పొచ్చు కదా. మా జ్ఞానాంబిక అత్తరావటం మీకు చాలా సంతోషంగా ఉన్నట్టుందేంటి? చాలా మురిసిపోతున్నారు. మురిసిపోవడం కాదు, ఏదో అభిమానం కొద్దీ గతాన్ని తలుచుకుంటే చిన్న నవ్వు వచ్చిందంతే. అంటే మీరింతలా టెన్షన్ పడ్డం మీ ఎప్పుడు చూడలేదు. ఆ పర్సన్ ఎవరో తెలుసుకోవాలనుంది. ఎవరా జ్ఞానాంబిక? నా మేనత్త చాలా రోజుల తర్వాత మన ఇంటికి వస్తుందని ఇప్పుడే తెలిసింది. వస్తే రానివ్వండి, చుట్టాలు మన ఇంటికి రావడం కొత్తేం కాదు కదా. నీకేం తెలుసని ఇలా వాగుతున్నావు? రానివ్వాలంట, రానివ్వాలి. అలా కోప్పడితే మీ అత్త గురించి వాళ్ళకేం తెలుస్తుంది? వివరంగా చెప్పాలి కదా. నేనెందుకు? చాలా ఉబలాట పడుతున్నట్టున్నారు కదా, మీరే చెప్పండి. జ్ఞానాంబిక మీ అమ్మకి వరసకి అత్తయ్య గాని అమ్మోరు స్వరూపం. మీ అందర్నీ బెదిరించే మేడంని సైతం గడగడలాడించే ఆదిశక్తి రూపం. మీ అమ్మలో ఎప్పుడూ చూడని భయాన్ని, కంగారుని పుట్టించిన కారణం. ఎలాంటి వాళ్లనైనా సరే కనుసైగలతో కాదు, చేతి వాటంతో కూడా అదుపులో పెట్టే ప్రతాపం. మనుషులంటే ఎంత అభిమానమో, ఏదైనా తేడా వస్తే అంతకు మించి ఆవేశం. పద్ధతులు, ఆచారాలకి పెద్దపీట వేస్తుంది. పొరపాటు జరిగితే మాత్రం తన పర భేదం లేకుండా తాట తీస్తుంది. అలాంటి మనిషి ఇంటికొస్తే కథ ఎలా ఉంటుందో మీరే ఆలోచించుకోండి. ఎలా ఉంటుందో మీరు చూసుకోండి. తేజ, మ్యామ్. నాకు వెంటనే ఫ్లైట్ టికెట్ బుక్ చేయి. నేను వెంటనే వెళ్ళాలి. ఓకే మ్యామ్. ఇంకెంతసేపు? టైం లేదు అని చెప్తున్నాను కదా. యా, జస్ట్ మేక్ ఇట్ ఫాస్ట్. మ్యామ్, అంత టెన్షన్ పడే బదులు రావద్దని డైరెక్ట్ గానే ఇండైరెక్ట్ గానే చెప్పండి మ్యామ్. మా అత్తకి ఎదురెళ్ళటం, ఎదురు చెప్పటం అనవసరమే కాదు, అసాధ్యం కూడా. నన్ను ఈ మోడర్న్ ఏజ్ నుంచి టైం మిషన్ లో తీసుకెళ్ళినట్టు రెట్రో స్టైల్ కి తీసుకెళ్తుంది. ఆ సడన్ చేంజ్ తట్టుకోవటం నేను నా వల్ల. చూడవేనా లేక మనం వెళ్లాల్సిన అడ్రస్ గుర్తుందా? మర్చిపోవడానికి నేనేటి దద్దమ్మని అనుకున్నావా? పద్మావతి ఇక్కడ. ఒక్క పాలు ఏదైనా నా బుర్రలోకి వెళ్ళిందంటే బుర్ర గుహలోకి దూరేసినట్టే. అది లెక్కంటే బాలే చెప్పవే. అమ్మమ్మ, నువ్వు ఏటన్నా చెయ్యి గాని జబ్బల మీద మాత్రం కొట్టకు, చాలా నొప్పి వస్తుందమ్మమ్మా. నేనేమైనా కావాలని చేస్తున్నానంటే చిన్నప్పటి నుంచి అదొక అలవాటు. మంచైనా చెడైనా అలా జబ్బ చరుస్తూ ఉంటాను. ఒరే బాబు డ్రైవరు, ఎందాక నుంచి చూస్తున్నాను ఓ తోలుతూనే ఉన్నావు. మమ్మల్ని వాగ్దేవి ఇంటికి తీసుకెళ్తున్నావా లేక ఎక్కడికైనా ఎత్తుకుపోతున్నావా? నేను ఎలా కనిపిస్తున్నానండి మీకు? నీ మొహం చూసి అనుమానం వచ్చి అడుగుతున్నాను, సమాధానం చెప్పరా? మీరు చెప్పిన ఇంటికి తీసుకెళ్తున్నానండి. అలా చెప్పు గాడిద.
ఇదేంట్రా నిన్ను జబ్బ మీద కొడితే కారు ఆగిపోయింది? కారు నువ్వు కవల పిల్లలా? మమ్మల్ని కాదు, ముందు కారుకేమైందో దిగి చూడు. అమ్మమ్మ, మనం కూడా దిగుదాం దాయే. కూకుని నడుం పట్టేసినది. సరే దిగు. బ్యాగ్ లోపల పెట్టొచ్చు కదేటి, ఎంతసేపు పట్టుకుంటావు? ఇదేమన్నా పెద్ద బరువేంటే? అయినా రోజులు బాగోలేవు. ఎవరైనా అటు నుంచి వచ్చి కారు తలుపులు తీసి సంచెత్తుకుపోతే అంతే సంగతి.